అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం 26వ భాగం. రాజీవ్ తనిష్కి ఫోన్ చేసిన 10 నిమిషాల్లో విషయం అంతా కనుక్కొని తిరిగి వెంటనే ఫోన్ చేశాడు. రాజీవ్, అంతా తెలుసుకున్నాను. ఈషా చారిటీ ఫౌండేషన్లో వచ్చిన డబ్బు మీద ఆశపడ్డాడు. ఇవ్వడానికి ఈషా ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ కేసు. ఈషా మీద కోపాన్ని తీర్చుకునే అవకాశం కోసం చూస్తూనే ఉంటాడు అన్నాడు తనీష్. రాజీవ్ నవ్వాడు. వాడి తలకి దెబ్బ తగిలింది కదూ, కాస్త జాగ్రత్తగా చూసుకో. వేరే అర్థం వచ్చేలా అన్నాడు రాజీవ్. అంటే ఈషాకి సహాయం చేద్దామనుకుంటున్నావా? తనీష్ అన్న మాటకి రాజీవ్ నవ్వుతూ, పని తక్కువ చేతలెక్కువ ఉండాలి. ఫోన్ పెట్టే, చెప్పింది చెయ్యి అంటూ ఫోన్ పెట్టేశాడు రాజీవ్. రాజీవ్ తన పర్సనల్ సెక్రటరీ విష్ణుని పిలిచాడు. మన కంపెనీ నుండి ఎంతమంది వెళ్ళిపోయారు అడిగాడు రాజీవ్. ఫస్ట్ కేటగిరీ సెలబ్రిటీస్ 5, సెకండ్ కేటగిరీ సెలబ్రిటీస్ 13 మంది వెళ్ళిపోయారు సార్ అన్నాడు విష్ణు. అభిరామ్ ఈసారి చాలా పెద్ద అడిగే వేశాడు అంటూ నవ్వేశాడు రాజీవ్. మన ప్లాన్ని అమలుపరుద్దామా సార్? విష్ణు అన్నాడు. వద్దు, ఇప్పుడే అయితే అభికి మనం ఏం చేస్తున్నామన్నది అర్థమైపోతుంది. ఖచ్చితంగా తిప్పి కొడతాడు. అతనికి ఇంకా టైం ఉంది. అప్పుడు మనం అనుకున్నది చేద్దాము. దేవుడు దిగొచ్చినా మన కంపెనీని ఎవ్వరూ ఏం చేయలేరు. అభితో ఇలా ఆడుకోవడం నాకు చాలా సరదాగా ఉంది అంటూ నవ్వేశాడు రాజీవ్. ఈషా అభి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఈషా మొబైల్కి మెసేజ్ వచ్చింది. దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అభి, డిప్యూటీ డైరెక్టర్తో పాటు డైరెక్టర్ని కూడా జాబ్లో నుండి తీసేశారు. ఇదంతా నువ్వే చేశావా అంటూ సంతోషంగా అంది. అభి నిశ్శబ్దంగా తల వంచుకుని తింటూనే ఉన్నాడు. ఈషాకి తన కొలీగ్ మరొక మెసేజ్ పంపించింది. అభి, వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేశారంట. వాళ్ళు గతంలో చాలా తప్పులు చేశారు. మంచి పనైంది. ఇదంతా నువ్వే చేసావు కదూ? అభిని ప్రేమగా చూస్తూ ఉత్సాహంగా అంది. మీ హెడ్ హాస్పిటల్ని క్లీన్ చేయడానికి సిద్ధంగా లేడు. అందుకే నేను చెయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మీ హాస్పిటల్ మొత్తం క్లియర్ అండ్ క్రిస్టల్. అభి తినటం పూర్తి చేసి పక్కనే ఉన్న టిష్యూని తీసుకొని తన మూతిని తుడుచుకుంటూ అన్నాడు. ఇంకా హాస్పిటల్లో నర్సులందరూ హాయిగా ఉండొచ్చు. ఆడదాని శరీరంతో ఆడుకొని పైశాచిక ఆనందం పొందేవాళ్ళు ఎవ్వరూ లేరు తృప్తిగా అంది ఈషా. మరోవైపు అరెస్టు చేసిన వాళ్ళ గురించి చాలా జాగ్రత్త తీసుకోమని రాజీవ్ చెప్పాడు. వాళ్ళ పరిస్థితి జైల్లో చాలా దారుణంగా ఉంటుందని, బయటికి రావటమే కాదు జీవితంలో ఎవరికీ కనిపించరని ఈషాకి అభికి తెలీదు. ఆ రోజు మధ్యాహ్నం అభి మీటింగ్ పూర్తి చేసుకొని కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటికి వస్తూ ఉండగా సత్య కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు. బ్యాడ్ న్యూస్ సార్, మన కొత్త బిజినెస్ని గ్రాండ్గా ఓపెన్ చేద్దామనుకున్న బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. కింద పనిచేస్తున్న కొంతమంది అందులోనే ఇరుక్కుపోయారు. వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారంట. 3 చనిపోయారు, 9 మందికి గాయాలయ్యాయి. ఈ మాట వినగానే అభి కంగారు పడ్డాడు. ముఖ్యంగా 3 చనిపోయారు, 9 మందికి గాయాలయ్యాయి. అభి గుండె కొంచెంగా కంపించినట్టు అనిపించింది. వెంటనే ప్లేన్ టికెట్స్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఈషాకి మెసేజ్ చేశాడు. ఈషు, మన కంపెనీ బ్రాంచ్లో ప్రాబ్లం ఉంది. ఆ పని అవ్వగానే తిరిగొస్తాను. ఈ వీకెండ్ బయటికి ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లో రెస్ట్ తీసుకో. ఆ మెసేజ్ చదివిన ఈషాకి బిజినెస్లో అనుకోకుండా పని తగలటం మామూలే. అది అర్థం చేసుకొని, ఓకే, అక్కడికి వెళ్ళాక ఏ ఆడపిల్లల్ని చూడకు అంటూ సరదాగా రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత అభి నుంచి ఎలాంటి మెసేజ్ రాలేదు. రాజీవ్ కంపెనీలో తన పర్సనల్ సెక్రటరీ విష్ణు సంతోషంగా పరిగెత్తుకొని వచ్చాడు. సార్, మనకి దేవుడే అండగా ఉన్నాడు. మనమేం చేయకుండానే జీకే కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ ఆగిపోయింది అంటూ జరిగిన విషయం చెప్పాడు. విష్ణుకి చాలా సంతోషంగా అనిపించింది. కానీ రాజీవ్ కోరుకున్నది అది కాదు. తను సృష్టించబోయే పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలనుకున్నాడు. అభిరామ్ ఆలోచనలతో కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు. కానీ 3 చనిపోయారు, 9 మంది గాయపడ్డారు అనగానే రాజీవ్కి బాధగా అనిపించింది. అభికి వ్యతిరేకంగా తను ఏర్పాటు చేసిన మనుషుల్ని వెంటనే తిరిగొచ్చేయమని ఫోన్ చేసి కంపెనీ నుండి బయటకు వచ్చేశాడు రాజీవ్. ఎప్పట్లాగే బార్కి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఈషా మనసులో మెదిలింది. అభి సిటీలో లేడు, వీకెండ్. ఈషా ఒంటరిగా ఏం చేస్తూ ఉండుంటుంది? ఈషాకి ఫోన్ చేయాలనుకున్నాడు. కానీ ఇలాంటి పరిస్థితిని అవకాశంగా తీసుకోకూడదు అనుకున్నాడు.
ఈషాకి ఇంటికి వెళ్ళిన కాసేపటికి విసుగ్గా అనిపించింది. అభి లేడు. సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండగా సిటీలో పడిపోయిన బిల్డింగ్ గురించి, అందులో చనిపోయిన వారి గురించి న్యూస్లో చెప్తూ ఉన్నారు. అప్పుడు గాని ఈషాకి విషయం అర్థం కాలేదు. అభి, ఎక్కడున్నావ్ అంటూ మెసేజ్ చేసింది. 3 గంటల తర్వాత అభి రిప్లై ఇచ్చాడు. నేను బానే ఉన్నాను. ఇక్కడ పనంతా పూర్తయ్యాక తిరిగొస్తాను. నువ్వు తిని రెస్ట్ తీసుకో. అభి ఎప్పట్లానే ప్రశాంతంగా మాట్లాడాడు. తన గొంతులో కంగారు లేదు. సరే అభి, నా గురించి నేను చూసుకుంటాను. నువ్వక్కడ జాగ్రత్త. నీ పనంతా చూసుకుని రా. కానీ నిన్ను చాలా మిస్ అవుతున్నాను చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఈషా. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఈషాకి ఏమీ తోచలేదు. తినాలని కూడా అనిపించలేదు. నిత్యాతో చాటింగ్ చేస్తూ గడిపేసింది. అక్కడ అభి చుట్టూ మీడియా చేరి ఇప్పటికీ మృతుల సంఖ్య 4 తెలిసింది. దీని గురించి ఎలా స్పందిస్తారు? మీరు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ గ్రాండ్ ఓపెనింగ్ చేద్దామనుకున్నారు. ఇప్పుడేం చేస్తారు? పోస్ట్ పోన్ చేస్తారా అంటూ రిపోర్టర్స్ ఒక్కొక్కరుగా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. సత్యకి గందరగోళంగా అనిపించింది. ఈ ప్రశ్నలతో మరింత తలనొప్పిగా అనిపించింది. అభిని అక్కడ విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు సత్య. అభిని అందరూ చుట్టుముట్టేశారు. నష్టపోయిన కుటుంబానికి వాళ్ళు తృప్తి పడేలా నష్టపరిహారం ఇస్తాము. ఇప్పుడే ఏం చెయ్యాలి అన్నది నిర్ణయించుకోలేదు. కానీ మృతుల కుటుంబానికి ఖచ్చితంగా జీవనాధారం చూపిస్తాము. మా కొత్త బిజినెస్ ఓపెనింగ్ని ఒకరోజు పోస్ట్ పోన్ చేస్తున్నాము. అభి చెప్పేసరికి రిపోర్టర్స్ అందరూ అభి ఫోటోలు తీసుకోవటం మొదలుపెట్టారు. మరికొందరు అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. ఇదంతా తన ప్రైవేట్ రూమ్లో కూర్చొని టీవీలో చూస్తున్న రాజు చిన్నగా నవ్వుకున్నాడు. అభిరామ్ ఈ మధ్యనే బిజినెస్లోకొచ్చాడు. అయినా అంతమందికి సమాధానం నిలకడగానే ఇచ్చాడు. ఇదంతా మెచ్చుకోవలసిన విషయమే. పక్కనే కూర్చున్న తనీష్ అన్నాడు. ఇదంతా జరిగిన తర్వాత కూడా తన ప్లాన్స్ ఏవీ మార్చుకోలేదు. బిజినెస్ ఓపెనింగ్ని ఒక్కరోజు పోస్ట్ పోన్ చేయటం అనేది పెద్ద విషయం కాదు. అతను అనుకున్న వాటిని ఖచ్చితంగా చేయడానికే చూస్తున్నాడు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు రాజు? అక్కడే ఉన్న సారథి అడిగాడు. రాజు ప్రశాంతంగా సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు. వైట్ కలర్ టీషర్ట్ వేసుకుని ఉండటం వల్ల ఇంకా ప్రశాంతంగా కనిపించాడు. అతనేదైనా చేయగలనని నమ్మకంగా ఉన్నాడు. కానీ నన్నేమీ చేయలేడు. ఏం జరుగుతుందో మీరే ఎల్లుండి చూస్తారు గట్టిగా నవ్వుతూ అన్నాడు రాజీవ్. చూస్తారు చూస్తారు అంటున్నావు. ఆ రోజు ఎప్పుడొస్తుందో అప్పటి వరకు ఇలా టెన్షన్ పడాల్సిందేనా అంటూ సారథి నవ్వేశాడు. ఈషాకి ఆ రాత్రంతా విసుగ్గానే అనిపించింది. రాధాకృష్ణతో నీతుతో చాటింగ్ చేస్తూ అలానే నిద్రపోయింది. 2వ రోజు ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా ప్రశాంతంగా అనిపించింది. అభి గిఫ్ట్గా ఇచ్చిన తమ కొత్తింట్లోకి మారాక ఈషాకి అస్సలు పని లేనట్టు అనిపించింది. ఇంటి నిండా పనివాళ్ళు ఎప్పటికప్పుడు ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నారు. టిఫిన్ రెడీ అయ్యాక సర్వెంట్ వచ్చి చెప్పి వెళ్తున్నాడు. ఇదంతా చూస్తుంటే ఈషాకి తను కొంచెం బరువు పెరిగినట్టు అనిపించింది. తన్ని తాను అద్దంలో పైనుండి కింద వరకు ఒకసారి చూసుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయింది. ఈషా తన కారులో వెళ్ళబోతూ ఉండగా గేటు దగ్గర అభి కార్ ఎదురైంది. అరే అభి, మెసేజ్ అయినా చేయలేదు, అప్పుడే వచ్చేసావా? ఆఫీస్లో వర్క్ ఉంది ఇషు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్గా డ్రైవ్ చేయకు, సాయంత్రం కలుద్దాం అభి అంటూ లోపలికొచ్చేశాడు. హాస్పిటల్లో ఉండగా ఈషా ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద వస్తున్న పేరుని చూసి కాల్ని పికప్ చేయటానికి ఇష్టపడలేదు. అది పదే పదే రింగ్ అవటంతో మాట్లాడక తప్పలేదు. ఈషా, మొన్న సిటీలో జరిగిన యాక్సిడెంట్ గురించి నీకు తెలిసే ఉంటుంది అన్నాడు మనోహర్. ఎందుకు ఫోన్ చేశావు? నీకేం కావాలి అడిగింది ఈషా. నాకేం అవసరం లేదు, నీకే ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను. అభి రేపే బిజినెస్ ఓపెనింగ్కి ముహూర్తం పెట్టుకున్నాడు. రాజీవ్ ఇంతవరకు ఏమీ చేయలేదు. అంటే ఏదో పెద్ద అటాకే చేస్తాడు. ఆ బిల్డింగ్ కూలిపోవటానికి రాజీవ్కి ఏదైనా సంబంధం ఉందేమో ఆలోచించావా అన్నాడు మనోహర్. రాజీవ్ అటాక్ చేస్తాడా? ఎందుకు చేస్తాడు అంది ఈషా. అభి రాజీవ్కి పోటీగా వెళ్తున్నాడు. మీరందరూ చూస్తున్నట్టు రాజీవ్ తినటం తాగటం సరదాగా ఆడుకునే మనిషి కాదు. అతని బిజినెస్ ఇన్ని సంవత్సరాలుగా టాప్ పొజిషన్లో ఉందంటే అది కోయిన్సిడెన్స్ కాదు. రాజీవ్ ప్లాన్స్ వేరే ఉంటాయి.
అతను ఎవరినైనా ఇట్టే ఓడించగలడు. అతను ఏ దారిలో వస్తాడు అన్నది ఎవరూ ఊహించలేరు. అభి ఆలోచన వెనక్కి తీసుకుంటే మంచిది. లేదంటే జీకే కంపెనీకి కష్టాలు తప్పవు. ఎవరికి తెలివి లేకుండా ఏ బిజినెస్ చెయ్యరు. కానీ సిటీలో జరిగిన యాక్సిడెంట్కి రాజీవ్కి సంబంధం ఉందంటే నేనస్సలు నమ్మను. అతను మనుషుల ప్రాణాలతో ఆడుకునేంత క్రూరుడు కాదు అంది ఈషా. నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు ఈషా. ఇలా ఉంటే కష్టం. అందర్నీ పైపై మెరుగులు చూసి నమ్మొద్దు. ముందు జాగ్రత్త పడతావని హెచ్చరించాను చెప్పి ఫోన్ పెట్టేశాడు మనోహర్. ఈషాకి రాజీవ్ ఏమీ చేసుండడన్న నమ్మకం ఉంది. కానీ మనసులో ఏదో బాధ, కొంచెం అనుమానంగా అనిపించింది. వెంటనే తన మొబైల్లో రాజీవ్ నంబర్ వెతికి అతనికి పర్సనల్గా మెసేజ్ చేసింది. రాజీవ్, ఫ్రీగా ఉన్నావా? నువ్వు అడిగితే ఎప్పుడైనా ఫ్రీనే. వెంటనే రాజీవ్ నుండి సమాధానం వచ్చింది. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవు కదా అంది ఈషా. నువ్వేమడిగినా ఏమీ అనుకోను. చెప్పు. మొన్న సిటీలో జరిగిన బిల్డింగ్ యాక్సిడెంట్కి నీకు ఏదైనా సంబంధం ఉందా? రాజీవ్ బాధపడతాడేమోనని భయంగా తడబడుతూ అడిగింది. నన్ను అనుమానిస్తున్నావా? రాజీవ్ అడిగాడు. అనుమానం లేదు, కానీ సమాధానం నీ నుంచి వినాలనుకుంటున్నాను. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. బిజినెస్ పరంగా అభితో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను బిజినెస్లో ఏదైనా ఎత్తు వేశానంటే ధైర్యంగానే చేస్తాను. ఇలాంటి పనులు చేయను రాజీవ్ అన్నాడు. ఈషా నుండి మరెలాంటి మెసేజ్ రాలేదు. కాసేపాగి రాజీవే మెసేజ్ చేశాడు. ఈషా, జీకే కంపెనీని నేనేదైనా ఇబ్బంది పెడితే నన్ను అసహించుకుంటావా? నిన్ను అసహించుకోవడానికో కోపగించుకోవడానికో నా దగ్గర కారణం లేదు. మీ ఇద్దరు బిజినెస్ పరంగా ఎదగాలనుకుంటున్నాను. ఇద్దరు ఫైట్ చేసుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ సమాధానమిచ్చింది ఈషా. రాజీవ్ ఇంకేమీ మాట్లాడలేదు. తన గురించి ఎవరేం చెప్పినా ఈషా నమ్మదన్న ఆలోచన రాజీవ్కి సంతోషంగా అనిపించింది. అదే సమయంలో అభి ఆఫీస్ క్యాంటీన్లో సత్యతో కూర్చొని మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. సత్య, రేపు ఓపెనింగ్కి నువ్విక్కడే ఉండాలి. నేనక్కడ కన్స్ట్రక్షన్ పనులు ఎలా ఉన్నాయో, ఏం జరుగుతుందో చూడాలి. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి నేను అందుబాటులో ఉండాలి. ఏం చెయ్యాలో అభి సత్యకి వివరించాడు. సార్, నేనొక్కడిని ఇవన్నీ చేయలేను. రాజీవ్ సార్ ఏదైనా ప్లాన్ చేశారంటే నేను ఎదుర్కోలేను. మీరు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది భయపడుతూ అన్నాడు సత్య. నా అవసరం ఇక్కడ కంటే అక్కడే ఎక్కువగా ఉంది సత్య, అర్థం చేసుకో. ఆ యాక్టర్స్ అందరూ సైన్ చేసినట్టే కదా అన్నాడు అభి. వాళ్ళు వస్తామని పర్సనల్గా రాసిచ్చారు సార్. అఫీషియల్గా రేపు ఉదయం సైన్ చేస్తారు అన్నాడు సత్య. ఏదైనా జరిగితే రేపు చూసుకుందాం. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు కదా. నువ్వేమీ కంగారు పడకు. నాకెప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండు. ఒకవేళ మన దగ్గరకు వస్తానన్న సెలబ్రిటీస్ తిరిగి వెళ్ళిపోదామనుకుంటే వాళ్ళు చాలా ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అంతమంది సెలబ్రిటీస్కి ఫైన్ కట్టేంత డబ్బు రాజీవ్ దగ్గర ఉండటం కష్టం. కాబట్టి ధైర్యంగా ఉండు చెప్పాడు అభి. అభి వెంటనే ఈషాకి మెసేజ్ చేసి యాక్సిడెంట్ అయిన సిటీకి వెళ్ళిపోయాడు. అభి తనకి హాస్పిటల్కి బయలుదేరే ముందు ఎదురయ్యాడు. కానీ చూసినట్టుగానే అనిపించలేదు. అభి 2 రోజులు కనిపించకపోయేసరికి చాలా సంవత్సరాలుగా చూడనట్టు అనిపించింది ఈషాకి. ఐ మిస్ యూ సో మచ్ అంటూ ఈషా అభికి మెసేజ్ చేసింది. నిజానికి ఏడవాలన్నంత బాధగా ఉంది. తన బాధని దిగమింగుకుంటూనే ఐ లవ్ యూ అంటూ మెసేజ్ చేసింది. అభికి అర్థమైంది. నేను త్వరగా వచ్చేస్తాను. నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. టైంకి తిని పడుకో అంటూ లవ్ సింబల్ పెట్టి రిప్లై ఇచ్చాడు అభి. అభి మళ్ళొకసారి పడిపోయిన బిల్డింగ్ని గమనిస్తూ చుట్టూ తిరిగి చూశాడు. ఒక పక్కగా వెళ్ళి తన స్నేహితుడు రిక్కీకి ఫోన్ చేశాడు. అభి, నువ్వు అడిగింది తెలుసుకున్నాను. అది మొత్తం కన్స్ట్రక్షన్ లోపమే. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడకపోవడం వల్ల స్లాబ్ పడిపోయింది. ఈ కన్స్ట్రక్షన్ని లీజుకి తీసుకున్నవాడు వెంటనే విదేశాలకి పారిపోయాడు. రిక్కీ చెప్పింది విని ఎక్కడికెళ్ళాడు అడిగాడు అభి. ప్రస్తుతానికి చికాగోలో ఉన్నాడు. నాకు వీలైనంత తొందరగా వాడు ప్రాణాలతో కావాలి అభి కోపంగా చెప్పాడు. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు రిక్కీ. అభి చనిపోయిన వాళ్ళని తలుచుకొని బాధపడుతూ ఉండగా మరొక్కసారి ఫోన్ రింగ్ అయింది. అభి, ఆ కన్స్ట్రక్షన్ని లీజుకి తీసుకున్నవాడు ఒక్క పావు మాత్రమే. వాడెనకాల ఇంకెవడో ఉన్నాడు.
నీకు ప్రస్తుతానికి పోటీగా ఆ రాజీవ్ ఉన్నాడు కాబట్టి అతనేనేమో అని అనుమానంగా ఉంది. రిక్కీ రాజీవ్ అన్న పేరు చెప్పేసరికి అభి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.